జరిగింది. ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వంలో మన పంచాయత్ సెక్రటరీ గారు, మాజీ సర్పంచ్ గారు, ఇతర నాయకులు అందరి సమక్షం లోపల జరుగుతున్న కార్యక్రమం. వాస్తవంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆడబిడ్డలందరి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకం ఏదైతే ఉందో అది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుగా రూపాయి ఖర్చు లేకుండా ఒక ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. మనం పుణ్యక్షేత్రాలు కానీ, తీర్థాలు కానీ, పెళ్లిళ్లకు, పేరంటాలకు, మన ఆడబిడ్డింటికన్నా చిన్న శుభకార్యం అయినా కానీ పోవడానికి వీలుగా ప్రభుత్వం ఆలోచించి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టింది. అట్లాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. అలాగే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. అంటే ఇవన్నీ తీసుకొచ్చిన ప్రభుత్వం కొన్ని పథకాలు కొందరికి చేరువ కాలేవు, ఎందుకు కాలేవు అనే విషయాన్ని అవగాహన చెప్పడానికి రావడం జరిగింది. అమ్మ మాట్లాడద్దమ్మా తల్లి, కొంచెం ఒక 5 నిమిషాలు ఒక్కటి. 500 రూపాయలకు సిలిండర్ ఏదైతే ఉందమ్మా దాదాపుగా కొంతమందికి రాలేదంటుంది. రాని వాళ్ళు ఏం చేయాలంటే కేవైసీ చేయించినమా లేదా ఒకసారి మనం గ్యాస్ సిలిండర్ ఆఫీస్కి వెళ్ళి, కేవైసీ అంటే ఏంటిదంటే అమ్మా మనం ఒక ఆధార్ కార్డు జిరాక్స్, మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుపోయి ఒక ఫోటో తీసుకుపోయి అక్కడ ఇచ్చి మన సంతకం పెట్టి వచ్చినట్లయితే మన కేవైసీ అయిపోతుంది. 500 రూపాయలకి మనకు సిలిండర్ వస్తుంది. ఈ పని మన చేతులు ఉంది, మనం చేయాలి. అంటే గతం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం 500 రూపాయలకు కాదు కానీ 1000 రూపాయలు, 2000 రూపాయలకు కూడా గ్యాస్ సిలిండర్ కొనుక్కున్నాం. మనం బ్లాక్ లా దొరకపోతుండే మనకు, అవునా కాదా? ఇప్పుడు 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం దానికి సంబంధించిన వివరాలన్నీ తెలియజెప్పాలి. ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 200 యూనిట్ల కరెంటు కాల్చుకుంటే మాకు వస్తలేదు అని అంటున్నారు కదా. ఒక రేషన్ కార్డు ప్లస్ మనది ఏదైతే ఉందో మన మీటర్ పేరు మీద యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఒక మీటర్ ఉన్నదా, మీటర్ యజమాని ఉన్నారో వాళ్ళకి వస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఏవైతున్నాయో మనము కరెంటు బిల్ వస్తుంది కదమ్మా, అది జిరాక్స్, అది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు మనం అన్ని దరఖాస్తు చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం అని అనుకుంటున్నా. అందులో తప్పులు ఏవైతున్నాయో అవి చేయడం వల్ల మనకు కొంతమందికి వస్తలేదు, కొంతమందికి వస్తుంది. రాని వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ చేయాలమ్మా. అలాగే అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇల్లు నిలువ నీడ లేక, మనకు ఇల్లు లేక చాలా కాలం నుంచి పేదరికం లోపల మగ్గుతున్న వాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచించి 3800 ఇండ్లు మన జగిత్యాల నియోజకవర్గానికి కేటాయించింది. 3500 ఇండ్లు 3500 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు ఇంటింటికి అధికారులు వస్తారు. ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ వివరాలు సేకరిస్తారు. వాళ్ళకు అంటే ఆధార్ కార్డు అవన్నీ తీసుకుంటారు. ఖచ్చితంగా మనం వివరాలు వాళ్ళకి ఇచ్చినట్లయితే మనం అర్హులమా కాదా, మనకు ఖచ్చితంగా అర్హులమైతే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ఏదైతే ఉందో అది ప్రజలకు చేరువ కావాలి, వాళ్ళందరి జీవితాల లోపల మార్పు రావాలని చెప్పి ఉద్దేశంతో, రైతన్నలు బాగుపడాలన్న ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేసింది. దాదాపుగా 2 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళకు కూడా రుణమాఫీ అవుతుంది. 2 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళకి ఎట్లా రుణమాఫీ అయితే అంటే మనం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ ఏదైతే ఉందో అది బ్యాంక్ అధికారులు కట్టినట్లయితే అది విడతల వారిగా అవుతుంది. విడతల వారిగా అంటే కొంతమంది కొన్ని సందర్భాల లోపల, కొంతమంది కొన్ని సందర్భాల లోపల అవుతుంది. అయితే మాకు గాలేదని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు, విడతల వారిగా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే 30 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇప్పటికే మన జగిత్యాల జిల్లాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ అవుతుంది. అలాగే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తారు ప్రభుత్వం ప్రకటించింది. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ప్రతి రైతు అకౌంట్ లోపల సాగు చేసే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ లోపల ఖచ్చితంగా 15,000 రూపాయలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అమ్మా. ఇంకొకటి ఏంటంటే సన్నవాట్లు వేసుకున్న వాళ్ళకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానది. దాదాపుగా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోపల 500 బోనస్ పడుతుంది. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఏ పథకాలు అవసరమో వాటన్నిటి కోసం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది మొన్నటిదాకా. ఆ సర్వే లోపల పాల్గొనని వాళ్ళు ఖచ్చితంగా పాల్గొని మన వివరాలన్నీ ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీ గారికి ఖచ్చితంగా మనం సమర్పించాల్సి ఉంటుంది. ఏ విషయం కూడా దాయదు. మనకు ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది, ఏమొస్తలేదు, మనకు భూమి ఉందా లేదా, మనకి ఇల్లు ఉందా లేదా అనే విషయాలు ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీ గారికి ఇవ్వాలి. కాబట్టి ఈ సందర్భం లోపల ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మిత్రుడు ప్రవీణ్ గలం లోపల ఒక మంచి పాట విందాం. ఇది ప్రజాపాలన, ప్రజా కళలు నెరవేర్చే ప్రజాపాలన, చూసెనదిగో ప్రభుత్వమే మన పాలన పాలన, ప్రజా తెలంగాణ కొరకు కదులను ఈ వేళన, నల్లులోనే రక్తము దాగేటి పిల్లలో అలనాడు ఆంధ్రలో సబ్సిడీ కరెంటు మన ఇంట వెలుగులే ఇప్పుడు
అందరూ ఆలోచించాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం అర్హులైన వాళ్లకు, పేదవాళ్లకు, ఎవరైతే ప్రభుత్వం నుంచి లబ్ధి కావాలో వాళ్ళందరికీ ఖచ్చితంగా చేరుతుంది. కొంచెం వెనుక ముందు కాబట్టి మన ఇంటికి అధికారులు వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది ఏమొస్తలేదు వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా మన వివరాలు తెలియజేయాలి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా సర్వే జరుగుతుంది కాబట్టి అధికారులు వచ్చినప్పుడు మనకి ఇల్లు లేని వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. ఇల్లుండి కూడా లేదని చెప్పుడు అట్లాంటి మాత్రం చేయొద్దండి. మనకు ఉన్నదంటే ఖచ్చితంగా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పండి. ఖచ్చితంగా ఈ సర్వే లోపల అధికారులకు మన వివరాలను ఇచ్చినట్లయితే వాళ్ళు నివేదిక పంపిస్తారు. ప్రభుత్వానికి పంపించి వీళ్ళకి ఇంతమందికి మన తిమ్మాపూర్ లోపల ఇల్లు లేవు, వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారని చెప్పి నివేదిక పంపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మనకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఖచ్చితంగా వస్తాయి. ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి అనేది ఖచ్చితంగా ప్రజలకు చేరువయ్యే విధంగానే అధికారులు కూడా అందరూ కూడా పనిచేస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నామమ్మా, మీరు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైతే మన లబ్ధిదారులు ఉన్నామో ఖచ్చితంగా మనకు అర్హత ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు మనకు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయత్ సెక్రటరీ గారు, మన మాజీ సర్పంచ్ గారు, మరి గ్రామస్తులందరి సమక్షం లోపల ఇంత మంచి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాజీ సర్పంచ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన ప్రజా పాలనలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి ఎవరైతే ఇల్లు లేని ప్రతి ఒక్క ఇంటికి ఇల్లు ఇచ్చే బాధ్యత మన రేవంత్ అన్న ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ పంచాయత్ సెక్రటరీ గారు ఇంటింటికి వచ్చి మీకు ఇల్లు లేని వాళ్ళకు ఎవరైతే ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు మీ ఎక్కడెక్కడ ఇళ్ల స్థలాలది మీ పట్టా నెంబర్ కావచ్చు, పట్టా నెంబర్ లేకపోతే మన తిమ్మాపూర్లో నాకు తెలిసినంత వరకు ఈ ఇళ్ళకు ఎవరికైతే పట్టా నెంబర్ లేకపోతే మీ రసీదు ఉంటుంది కదా ఇల్లు స్థలం ఖాళీ స్థలం కట్టుకోవడానికి, ఆ రసీదు అన్న చూపించి సెక్రటరీ గారికి ఇవ్వండి. ప్రతి ఇల్లు లేని కుటుంబానికి ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఇంటికి మన తిమ్మాపూర్లో ఎవరైతే పెళ్ళైన వాళ్ళకి ఒకవేళ నాకు జాగలేదు అది అనే జాగ లేకున్నా కానీ పెళ్ళైన వాళ్ళకి ప్రతి ఒక్కరు రాయించుకోవాలి. ఇల్లు లేని వాళ్ళు కూడా ఎవరైతే రేకుల సెట్టు కూనీలో ఉన్న వారికి అయితే కంపల్సరీ అవుతుంది. ఇంతకుముందు ఎవరైతే మన ఇందిరమ్మ ఇళ్ళది మనకు అప్పుడు 108 ఇళ్ళల్లో 123 ఇళ్ళల్లో వచ్చిన వాళ్ళకి ఇట్లా ఏమో డౌట్ ఉంటుంది కావచ్చు, కానీ ఒకవేళ వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయి ఉంటే మాత్రం కంపల్సరీ మీరు దరఖాస్తు చేసుకోండి. 100% మన తిమ్మాపూర్ ఎస్సీ గ్రామం కాబట్టి అందరు ముందుకు రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్న. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పంచాయత్ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన కళాజాత బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు. అదేవిధంగా మనము గత డిసెంబర్ జనవరి మాసంలో ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పేసి 6 గ్యారంటీల గురించి దరఖాస్తులు తీసుకున్నాం. అందులో భాగంగా మీకు ఇదివరకు గృహజ్యోతి కింద 0 కరెంటు బిల్లు వస్తుంది. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలకి వస్తుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు సర్వే కూడా జరుగుతుంది. ఈ సర్వేలో అందరూ తమ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయించుకొని ఒకవేళ ఇల్లు లేని నిరుపేదలు అయితే ఖచ్చితంగా ఇల్లు వచ్చే ప్రయత్నం చేద్దాము. ఆ సర్వేకు అందరూ సహకరించండి. ఈ ప్రజాపాలన గురించి చక్కటి పాటల రూపంలో వివరిస్తున్న కళాజాత బృందం వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి, పంచాయత్ సిబ్బందికి, మాజీ సర్పంచ్కి, మరియు నాయకులకు, రైతన్నులకు, తల్లులందరికీ విన్న ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.